హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మనం హార్వెస్ట్ చేయబోతున్నాము. సో ఏమేం కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాము రండి చూపిస్తాను. అసలు ఈ ఇయర్ చిక్కుడుకాయ మొక్కలు నా బ్యాక్యార్డ్లో ఉండవు. నేను ఆర్గానిక్ చిక్కుడుకాయలు తిననేమో అని అనుకున్నాను. కారణం ఏంటంటే నేను ఒక్కసారి కాదు 2 సార్లు చిక్కుడుకాయ మొక్కలు నాట్లు పెట్టానన్నమాట. అవి జర్మినేట్ అయ్యాయి, కాస్త పెద్దగా అయిపోయి చనిపోయేటివి. అలా 2 సార్లు జరిగింది. ఇక గింజలు బాగాలేదేమో, పాత గింజలు అయిపోయాయేమో అలా అని చెప్పేసి ఇంకా నాటు పెట్టడం మానేశాను. లాస్ట్ ఇయర్ నేను చిక్కుడుకాయ మొక్క నాటు పెట్టినప్పుడు అక్కడనే గింజలు పడ్డట్టున్నాయి. అవే మొక్కలు మళ్ళీ ఈ ఇయర్ కూడా జర్మినేట్ అయ్యి కాస్త పెద్దగా అయిపోయాయి మొక్కలు. ఆ మొక్కలు తీసి నేను ఎక్కడైతే చిక్కుడుకాయ మొక్కను పెంచాలనుకున్నానో ఆ ప్లేస్లో తీసుకొచ్చి నాటు పెట్టడం జరిగిందనమాట. సో చూస్తా ఈ మొక్క ఇంత పెద్దగా అయిపోయింది. పువ్వులు కాయలు రెడీ, పువ్వులు వేసుకొని కాయలు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఈ చిక్కుడుకాయ, దీంట్లో చిక్కుడుకాయతో పాటు బీన్స్ కూడా వేశాను. కానీ ఏది చిక్కుడుకాయ మొక్క ఏది బీన్స్ మొక్క నాకు అర్థం కాలేదు. బీన్స్ కూడా కొన్ని ఉన్నాయి వీటిలో. సో నేను అసలు విత్తనాలు దాచిపెట్టడం మానేశానండి. ఏదైతే జర్మినేట్ అయ్యి మళ్ళీ సీజన్లో, అసలు మొన్న పోయినసారి -18 degrees అయినా కూడా చక్కగా విత్తనాలు భూమిలో పడి అవే జర్మినేట్ అయ్యాయి. నేను ఏవి కూడా పెట్టలేదన్నమాట. నేనే ఆశ్చర్యపోయాను. సో ఇలా చేయడం వల్ల, అంటే ఇలా జరగడం వల్ల కొత్త కొత్త విషయాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. ఓకే, అంత అంటే -18లో కూడా భూమిలో పడ్డ చిక్కుడుకాయ గింజలు మొలకలు వచ్చేసాయన్న విషయం నాకు అర్థమైంది. చిక్కుడుకాయ గింజలనే కాదు, ఈవెన్ సొరకాయ గింజలు కూడా అదే పరిస్థితి అనమాట. సొరకాయ కూడా నేను ఈసారి చలి ఆన్ అండ్ ఆఫ్ ఉండడం వల్ల నాటు పెట్టిన మొక్కలన్నీ చనిపోయాయి అన్నమాట చలికి. సో ఒక గుడ్ థింగ్ ఏంటంటే భూమిలో పడ్డ గింజలన్నీ జర్మినేట్ అయ్యి అవే మొక్కలు అయ్యాయి. ఆ మొక్కలే ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాయి. సో చిక్కుడుకాయ మొక్క చూస్తున్నప్పుడల్లా ఒక విషయం, అంటే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేటి అనమాట. మాకు, అంటే మా కుటుంబానికి సరిపడ కూరగాయలన్నీ మా ఇంటి వెనకనే మా నాన్నగారు పెంచేవాళ్ళు అనమాట. దాంట్లో ముఖ్యంగా చిక్కుడుకాయ మొక్క. చిక్కుడుకాయ సీజన్లో అయితే అసలు ఎన్ని కాయలు కోసేవాళ్ళము, బకెట్లు కోసి అమ్మమ్మ వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి పంచేవాళ్ళము. బట్ ఇప్పుడైతే నా దగ్గర అన్నీ కాయలు లేవండి. ఎందుకంటే ఏవైతే జర్మినేట్ అయ్యాయో ఒక 2-3 మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలకు వచ్చిన కాయలు ఇప్పుడు కోస్తున్నాను. ఇంచుమించు కేజీన్నర కాయలు అయితే అయ్యి ఉండొచ్చు అనమాట. మా ఇంటి వెనక ఒక పెద్ద స్థలం ఉండేది. దాంట్లోనే మా నాన్నగారు వెజిటేబుల్స్, అంటే ఆకుకూరలు, కూరగాయ మొక్కలు అన్నీ పెంచేవాళ్ళు. దాంతోపాటు మా ఇంటి వెనకాల సీతాఫలం, వేప, యూకలిప్టస్ ఆయిల్ మొక్క, తర్వాత ఒక రకమైన పత్తి మొక్క ఉంది. పత్తిగా దూది మొక్క. దాంతో మా చుట్టుపక్కల వాళ్ళ కాయలన్నీ ఏరుకొని బెడ్స్, పిల్లోస్ ఇలాంటివన్నీ తయారు చేసుకునేవాళ్ళు అనమాట. వాటిని ఒక రకమైన పత్తి గింజలు, ఆ పత్తి గింజలు కూడా తినేవాళ్ళు. మా చుట్టుపక్కల వాళ్ళు మా ఇంటి వెనుక కాయలు పడితే వచ్చి ఏరుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. తర్వాత గుబ్బకాయలు అని అంటారు, లేకపోతే చీమ చింతకాయలు అని కూడా అంటారు. ఈ మొక్క అలాంటి ఎన్నో రకాల పండ్ల మొక్కలు, లేకపోతే మెడిసినల్ ప్లాంట్స్, ఇలా బోల్డన్ని ఇంటి వెనక ఉండేటివి. అప్పుడు వాటి విలువ తెలియదు, కానీ ఇప్పుడైతే అవన్నీ ఓ వావ్, మన ఇంటికి వెనుక కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడండి, అవన్నీ ఏడ పెంచుకోగలుగుతాము? ఇక్కడ వాతావరణం కూడా సహకరించాలి కదా పెంచుకోవాలనే కోరిక ఉన్నా కూడా. సో అసలు ఈసారి హనీ బీస్ చాలా లేటుగా వచ్చాయి. స్టార్టింగ్లో ఈ బీన్స్కి, చిక్కుడుకాయలకి పూత బాగా వచ్చి రాలిపోతూ ఉండేది. హనీ బీస్ మాత్రం కనిపించేవి కాదు. అసలు ఎన్ని పూలకని మనం హ్యాండ్ పాలినేట్ చేస్తాం, కష్టం కదా. సో హనీ బీస్ రావేమో అని ఒక బెంగె పట్టుకుంది నాకు. ఈ ఒక 20 రోజుల నుంచి బోల్డన్ని హనీ బీస్, వాటి దయ వల్లనే ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా కోయగలుగుతూ ఉన్నాను. ఒకసారి ఆలోచిస్తే
హనీ బీస్ లేకపోతే అసలు ఏమైపోతుంది మన పరిస్థితి అని అనిపిస్తూ ఉంటుంది. సో చూస్తా చూస్తా 3 నెలలైతే గడిచిపోయాయి గూడా. ఇప్పుడు ఆగస్ట్ మంత్‌లో మనమున్నాము. ఇంకా మహా అంటే సెప్టెంబర్, అక్టోబర్‌లో కూరగాయలు తినగలుగుతామేమో. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే 3 నెలల నుంచి అలా ఎదురు చూసి జూలై ఎండింగ్ నుంచి హార్వెస్ట్ చేయటం మొదలుపెడుతూ ఉంటామనమాట. ఎప్పుడు మేలో పెంచడం స్టార్ట్ చేస్తే. సో ఈసారి చూడబోతుంటే చలి ఎక్కువగానే ఉండబోతది అని అనుకుంటున్నాను. చలికాలం గూడా త్వరగా వస్తదని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అసలు ఆశ్చర్యాన్ని కలిగించే విషయము, అసలు ఒకరోజు బాగా ఎండగా ఉందండి. అంటే ఓకే. అక్టోబర్ నెలలో, అక్టోబర్ మధ్యలో అని అనుకుంటా. బాగా ఎండగా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ అక్టోబర్ చివరిలో చాలా చల్లగా అయిపోయింది వెదరు. ఎంత పచ్చగా ఉన్న బీరకాయ మొక్క ఒక్క పూటకి మొత్తం చనిపోయిందనమాట ఆ చలికి. సో చలికాలం వచ్చిందంటే ఈ కూరగాయ మొక్కలన్నీ అలా ఒక పూటలో చనిపోతాయన్నమాట. అన్నీ అలా పడుకుంటాయి. సో యాహ్! బాధ అనిపిస్తది. సమ్మర్ అంతా బ్యాక్ యార్డ్ కలకలలాడుతూ ఉంటది. దోసకాయలు కూడా కట్ చేద్దాము. దోసకాయలు చూపిస్తాను. చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ చూపి, ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, అదిగోండి ఆ లోపల అక్కడ ఒకటి ఉంది. ఫస్ట్ ఇది కోసేద్దాం.
సొరకాయ కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి. లేతగా ఉన్నాయి సొరకాయలు.